హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు వీడియో ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరికీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. డిసెంబర్ 31లోగా రైతులైతే ఈ పని తప్పకుండా చేసుకోవాలంటండి. లేకపోతే కనుక మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అయితే మరి మీ అకౌంట్లో పడవని చెప్తున్నారు అనమాట. పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అయితే మరి 19వ విడత డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే రెడీగా ఉందండి. మనకి పీఎం నరేంద్ర మోడీ గారు చెప్పడం అయితే జరిగింది, 19వ విడత డబ్బులు రిలీజ్ చేస్తామని. ఈ డబ్బులు కనుక డైరెక్ట్గా మీ అకౌంట్లోకి వచ్చి చేరాలి అంటే కనుక డిసెంబర్ 31లోగా రైతులు ఈ పని అయితే కంపల్సరీ చేసుకుని ఉండాలంట. మరి ఏం చేయాలన్న విషయాన్ని వీడియోలోకి వెళ్ళి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి లేట్ చేయకుండా మన వివరాలకు వెళ్ళిపోదామండి. దేశంలోని రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ఫండ్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రతి సంవత్సరము కూడా రైతులకు 6,000 రూపాయలు అయితే నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. ఈ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో మరి 3 విడతలుగా పొందడం జరుగుతుందండి. కిసాన్ సమ్మాన్ ఫండ్ యొక్క 19వ విడత విడుదల అయితే కానుందనమాట. మీరు ఈ డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉంటే కనుక ఈ ముఖ్యమైన పనిని తప్పకుండా చేయండి. లేకపోతే కనుక మీకు పీఎం కిసాన్ డబ్బు అనేది అందదనమాట. మరి ఆ పని ఏంటో ఒకసారి చూద్దాము. పీఎం కిసాన్ యోజన యొక్క 19వ విడత డబ్బులు అయితే మరి మనకి ఫిబ్రవరి 2025 మొదటి వారంలో రైతుల యొక్క ఖాతాలో జమ చేయబడుతుందని చెప్పారండి. 18వ విడత ఇప్పటికే మనకి అక్టోబర్ నెలలో రిలీజ్ చేశారు. రైతులు తమ రైతు నమోదును ముందుగానే పూర్తి చేయడం చాలా ముఖ్యం. తదుపరి విడత చివరి తేదీ మనకి డిసెంబర్ 31గా ఇవ్వబడిందనమాట. కాబట్టి డిసెంబర్ 31లోగా రైతులు ఈ యొక్క పనిని అయితే చేసుకోవాలండి కంపల్సరీగా. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 19వ విడత నిధులు మనకి 2025 ఫిబ్రవరి మొదటి వారంలో రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం జరిగిందనమాట. అయితే తాజాగా 18వ విడత డబ్బులు 2024 అక్టోబర్ 5న విడుదలయ్యాయండి. 19వ విడత నిధులు సమయానికి అందుకోవాలంటే కనుక లబ్ధిదారులు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలి. లబ్ధిదారుని స్థితిని తనిఖీ చేయడానికి పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ఉంటుంది. www.pmkisan.government.in అనే వెబ్సైట్ని సందర్శించి మీరు అక్కడ ఒక స్టేటస్ పైన క్లిక్ చేసి ఆధార్ నెంబరు, బ్యాంక్ ఖాతా నెంబరు, మొబైల్ నెంబర్ నమోదు చేయాలండి. అలాగే కొత్త రైతులు పీఎం కిసాన్ కోసం ఆన్లైన్లో లేదా కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి అధికారిక పీఎం కిసాన్ వెబ్సైట్లో న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి ఆధార్ నెంబర్, రాష్ట్రం, జిల్లా, వ్యక్తిగత బ్యాంకు సమాచారం వంటి వివరాలు అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలండి. దరఖాస్తు సమర్పించిన తర్వాత అప్లికేషన్ ఆమోదానికి ముందు స్థానిక అధికారులచే ధృవీకరించబడుతుందన్నమాట. అందువల్ల లబ్ధిదారులు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకుని 19వ విడత నిధులు సమయానికి పొందవచ్చు. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క 19వ విడత డబ్బులు అయితే మరి మీరు పొందడానికి మీ యొక్క వివరాలన్నీ మీరు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యొక్క వెబ్సైట్లో నమోదు చేసుకోవాలండి. మీకు ఇది వీలు పడకపోతే కనుక మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఉన్న రైతు సహాయకుల ద్వారా మీరు ఈ పనిని పూర్తి చేసుకోవాలన్నమాట. రైతులు తమ వారి యొక్క ఆధార్ కార్డు మరియు మొబైల్ నెంబరు ముఖ్యమైనవండి. రైతులకి ఓటీపీ మరియు వారి యొక్క ఫేస్ ఐడి ద్వారా నమోదు చేసుకోవడం కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా నమోదు చేసుకోవటం వల్ల సమ్మాన్ ఫండ్ కింద ఇచ్చే మొత్తాన్ని రైతులు పొందగలుగుతారు. అంతేకాకుండా రైతులకు పంటల బీమా యొక్క ప్రయోజనం కూడా లభిస్తుంది. రైతుగా నమోదు చేసుకోవడం ద్వారా ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, బ్యాంకు రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డుపై రాయితీలు కూడా పొందడం సులభతరం అవుతుందన్నమాట. రైతులు పీఎం కిసాన్ పథకం యొక్క ప్రయోజనాన్ని పొందాలంటే కనుక కేవైసీతో నమోదు చేయబడిన మొబైల్ నెంబర్ని యాక్టివ్గా ఉంచడం చాలా ముఖ్యమండి. ఈ మొబైల్ నెంబర్ను రైతులు ఆధార్ కార్డుకి లింక్ చేసి ఉంచుకోవాలన్నమాట. ఆధార్ మరియు మొబైల్ నెంబర్ యాక్టివ్ చేయకపోతే పీఎం కిసాన్ పథకం యొక్క ప్రయోజనం పొందడం చాలా కష్టతరం అవుతుందని చెప్తున్నారు. దీనికోసం మీరు ఈకేవైసీ చేయాలి. అయితే ఈ ఈకేవైసీ పూర్తి కాలేదు. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్కు ఎప్పుడైతే మీరు ఈ ఈకేవైసీ పూర్తి చేసుకోకుండా ఉంటారో అప్పుడు మీకు మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ రాదనమాట. మీరు మీ మొబైల్ నెంబర్ని లింకప్ చేయకపోతే కనుక పీఎం కిసాన్ ప్రాజెక్ట్ అధికారిక వెబ్సైట్ని సందర్శించి వెంటనే మీరు ఇది ఓటీపీ వచ్చేలాగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలండి. ఈకేవైసీ చేయించుకుంటేనే మీకు మొబైల్కి అయితే మరి మెసేజ్ అనేది వస్తుంది. అప్డేట్ అయిన మొబైల్ నెంబరు చేసుకుని ఆ మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకోవడం చాలా
చేసుకోవాలని చెప్పి అధికారులు అయితే చెప్పడం జరిగిందండి. ఇంతవరకు ఎవరైనా మరి మీ యొక్క మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అలాగే ఫోన్ నెంబర్కి ఈకేవైసీ లింక్అప్ అనేవి తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇలా చేయించుకుంటేనే మరి మీకు ఈ యొక్క డబ్బులు అయితే మరి మీ అకౌంట్లో పడతాయండి. ఇదండి ఇవాళ వీడియోస్ దగ్గర తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్తే.